ఓం గణానాం త్వా గణపతిగం వవామహే కవిం కవీనాం ఉపవస్త్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణస్పదాన శృణ్వన్నోదిభిస్సేదసాధనం ప్రణో దేవీ సరస్వతి వాజైః విర్వాజినేపతి ధీనామమిత్రయవతు గురుర్బ్రహ్మ గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరः గురుర్సాక్షాత్ పరర్బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. సదాశివసమారంభం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతం వందే గురుపరంపరాం. నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమో నమః. విద్యాక్షమాలాశుకపాలముద్రాం రాజత్కరం కుందసమానకాంతిం ముక్తాఫలాలంకృతశోభితాంగిం బాలాం స్మరే వాంగ్మయ సిద్ధిహేతో. ప్రేక్షక వీక్షకులందరికీ, బ్రహ్మవాక్కు చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క ప్రాతకాలం ఆదివారం అందరికీ కూడా బ్రహ్మవాక్కు కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. ఇరవై 2/6/2025 ఆదివారం నేటి పంచాంగం. స్వస్తి శ్రీ శ్రీ విశ్వావసనామ సంవత్సరం ఉత్తరాయణ పుణ్యకాలం గ్రీష్మ ఋతువు జ్యేష్ఠమాసం. ఈరోజు సూర్యోదయం ఉదయం 5:32 మొదలవుతుంది. సూర్యాస్తమయం సాయంకాలం 6:37 మొదలవుతుంది. ఈరోజు తిథి జ్యేష్ఠమాస బహుళపక్ష ద్వాదశి రాత్రి 11:11 వరకు, తదుపరి త్రయోదశి తిథి. ఈరోజు నక్షత్రం భరణి నక్షత్రం మధ్యాహ్నం 3:54 వరకు, తదుపరి కృత్తికా నక్షత్రం. ఈరోజు యోగం సుకర్మ యోగం పగలు 2:21 వరకు, తదుపరి ధృతి యోగం. ఈరోజు కరణం కౌలవ కరణం పగలు 2:01 వరకు, తదుపరి గరజి కరణం. ఈరోజు శుభ సమయాలంటూ ఏమీ లేవు. ఈరోజు రాహుకాలం సాయంకాలం 4:30 నుండి 6 గంటల వరకు. ఈరోజు యమగండ కాలం మధ్యాహ్నం 12 గంటల నుండి 1:30 వరకు. ఈరోజు దుర్ముహూర్తం సాయంకాలం 4:25 నుండి 5:13 వరకు. ఈరోజు వర్జం తెల్లవారుజామున 3:05 నుండి 4:35 వరకు. ఈరోజు అమృత గడియలు ఉదయం 11:26 నుండి 12:55 వరకు. ఈరోజు పంచాంగ వివరాలు తెలుసుకున్నారు. రాశి చక్రంలో ఉన్నటువంటి గ్రహస్థితి గమనాన్ని ఒక్కసారి పరిశీలన చేస్తూ మేషరాశిలో శుక్రచంద్రులు, మిథున రాశిలో రవి బుధ గురుగ్రహాలు, ఈరోజు సింహరాశిలో కుజకేతు గ్రహాలు, కుంభరాశిలో రాహువు, మీనరాశిలో శని. ఇక్కడ నవగ్రహాల నిక్షిప్తత మనం రాశిచక్రంలో ఉన్నటువంటి గ్రహస్థితి తెలుసుకుంటూ మరొక్క విశేషం ఈరోజు చాలా అద్భుతంగా మీకు అందరికీ కూడా వివరిస్తాను. అందరూ కూడా భక్తి శ్రద్ధలతో బ్రహ్మవాక్కుని వీక్షిస్తూ ఉండండి ప్రసారాన్ని. తదుపరి మనం తెలుసుకోబోయే అంశం నేటి విశేషం. ఓం ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనిభ్రస్య రాహవే కేతవే నమో నమః. ఓం నమః శంభవే చ మయో భవే చ నమః శంకరాయ చ మయస్కరాయ చ నమః శివాయ చ శివతరాయ చ. ఓం నమః శివాయ శివాయ గురవే నమః. మనకి సవిత్ర సూర్యనారాయణ స్వామి యొక్క ఆరాధన ఎంత ముఖ్యమో ఈ ఆదివారం నాడు చాలా చాలా విశేషించి మనకి 9 గ్రహాలు ఉన్నాయి. ఆ గ్రహాలకి రాజుగా ఉన్నటువంటి ఆ యొక్క రవిగ్రహం ఆరుద్ర నక్షత్ర ప్రవేశం జరిగినటువంటి రోజు. అసలు ఈ ఆరుద్ర నక్షత్రంలో రవి ప్రవేశ కాలం అంటే ఇంచుమించు చాలా విశేషమైన మకర సంక్రమణ మహాపుణ్యకాలంతో సమానమైన ఫలితాన్ని ఇవ్వబోతోంది అని శాస్త్రవాంగ్మయం. సంక్రాంతి పురుషోత్పత్తి కాలే దానం సుశక్తితః ఫలం కాశ్యాది ధాన్యాది దీయతే దోషనాశనం. ఎందుకంటే సంక్రాంతి నాడు మనం ఇచ్చే దాన ధర్మాది క్రతువులు ఎంత ముఖ్యంగా మన జీవితాన్ని మార్పు చేసి పితృదేవతల అనుగ్రహాన్ని ఇస్తుంటాయి, దేవతల అనుగ్రహాన్ని ఇస్తుంటే ఇటువంటి ఆరుద్ర నక్షత్ర ప్రవేశకాలం స్వస్తి శ్రీ శ్రీ విశ్వావసనామ సంవత్సరం జ్యేష్ఠమాసం కృష్ణపక్ష ద్వాదశి అపఃభరణి నక్షత్రయుక్త సుకర్మయోగ కౌలవకరణయుక్త మిథున లగ్నంలో
22 జూన్ 2025 ఆదివారం ఉదయం 6:20 శ్రీ సూర్యభగవానుడు ఆరుద్ర నక్షత్రంలో ప్రవేశించి ఉన్నారు. అందువల్ల దీని ఫలితాలు కూడా ఈరోజు మనకి ఆరుద్ర నక్షత్ర ప్రవేశ ఫలితం కూడా పంచాంగంలో చాలా విశిష్టంగా చెప్పబడుతుంది. దీనివల్ల వాతావరణంలో మార్పులు, వ్యక్తిగత జీవితంలో మార్పులు, అలాగే మన యొక్క జాత కర్మలో కూడా ఏవైనా మార్పులు కూడా ఉండి వ్యవహార జ్ఞానంలో మార్పులు రావడానికి కూడా అవకాశం ఉంది. కాబట్టి అందరూ శ్రద్ధగా వినండి. మొట్టమొదట కృష్ణ ద్వాదశి అంటే జ్యేష్ఠమాసంలో కృష్ణపక్షంలో ద్వాదశి రావడం వల్ల ఆరుద్ర నక్షత్ర ప్రవేశం జరగడం వల్ల శుభం జరుగుతుందంట. భరణీ నక్షత్రంలో ఉండడం వల్ల ఇక నుండి చోర భయం అనేది అధికంగా ఉంటుందంట. కౌలవకరణం రావడం వల్ల శుభం జరుగుతుంది. ఉదయకాలం వల్ల రోగాలన్నీ వృద్ధి చెందుతాయి. ఆదివారం అవడం వల్ల కొద్దిగా పశు నష్టం కూడా సంభవించబోతుంది. సుకర్మయోగం వల్ల సువృష్టి అంటే ఏ పని చేసినా కూడా అధిక లాభంగా ఉంటుంది. అలాగే మిథున లగ్నంలో వృష్టి, పశు నష్టం, నక్షత్ర మండలంలో ఉండడం వల్ల సస్యవృద్ధి, వ్యవసాయాలు బాగుంటాయంటండి. ఇక నుండి కూడా వ్యవసాయం చక్కగా అన్ని రకాలుగా కూడా శుభప్రదంగా ఉంటుంది. అంటే ఇక్కడ శుభాశుభ మిశ్రమ కాలంలో ఉన్నటువంటి ఈ యొక్క ఆరుద్ర నక్షత్ర ప్రవేశ ఫలితాన్ని విన్నందునే మనకి రవి యొక్క అనుగ్రహం అంటే ఆ సూర్యనారాయణమూర్తి రవిగ్రహం యొక్క అనుగ్రహం లభించి అందరికీ కూడా శుభం జరుగుతుంది. ఎందుకంటే పంచాంగము అంటే కాలంలో ఉన్నటువంటి తిథి వార నక్షత్ర కరణ యోగాల్ని మనం వింటూ ఉండడం వల్ల ఈ యొక్క ఆరుద్ర నక్షత్ర ప్రవేశ కాలంలో ఉన్న విశిష్టతను వినడం వల్ల మనందరికీ కూడా శుభం చేకూరుతుంది. తదుపరి మనం తెలుసుకోబోయే అంశం గోచార రీత్యా నేటి ద్వాదశ రాశుల యొక్క శుభ ఫలితాలు. ముందుగా మేషరాశి. అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, భరణి 1, 2, 3, 4 పాదాలు, కృత్తిక 1వ పాదంలో ఉన్న మేషరాశి జాతకులందరికీ కూడా మరి ఇక్కడి నుండి వీరి యొక్క జీవిత గమనం పూర్తిగా మార్పు వచ్చేస్తుంది. స్థాన చలనానికి అధికమైన అవకాశం ఉంటుంది. ఉన్న చోట ఉండకుండా ఇంకొక చోటకి ట్రాన్స్ఫర్ ఆర్డర్స్ రావడానికి కూడా మేషరాశి వారికి అధికమైనటువంటి పరిస్థితులు ఉంటాయి. అందువల్ల ప్రతి ఒక్కరి మేషరాశి వారు కూడా సవిత్ర సూర్యనారాయణ స్వామి అనుగ్రహం కోసం ఈ రోజుని సూర్యోపాసన, శివారాధన 2 కలిపి చేయాలి. చేస్తే మీకు శుభం చేకూరుతుంది. తదుపరి మనం తెలుసుకోబోయే రాశి వృషభ రాశి. కృత్తికా నక్షత్రం 2, 3, 4 పాదాలు, రోహిణి 1, 2, 3, 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాల్లో ఉన్నటువంటి ఈ యొక్క వృషభ రాశి వారికి ఈ ఆరుద్ర నక్షత్ర రవి ప్రవేశం అనేది కలిసి వస్తుంది. ఇది మాత్రం చాలా ఆనందకరమైన విషయం. ఎందుకంటే మనిషి జీవితంలో కొన్ని కష్టాలు పడతాడు, కొన్ని గ్రహాల వల్ల, కొన్ని పరిస్థితుల వల్ల, కొన్ని కర్మల వల్ల. కానీ వృషభ రాశి వారికి ముఖ్యంగా వివాహ వ్యవస్థ మీద ఇది చాలా ఎక్కువగా తార్కాణం పెడుతోంది. అందువల్ల వృషభ రాశిలో పుట్టినటువంటి స్త్రీ పురుషులు, అవివాహితులు, లేట్ మ్యారేజ్ అయినా పర్వాలేదు, అవివాహితులు ఎవరైనా ఉంటే వారికి ఖచ్చితంగా వివాహ సమస్య అనేది ఈ రోజుతో పోయి మంచి సంబంధాలు రావడానికి, మరి పెళ్లివాళ్ళు వచ్చి మీ అమ్మాయిని చేసుకుంటాం, మీ అబ్బాయిని చేసుకుంటాం అనే శుభవార్త రావడం వృషభ రాశి వారికి చెప్పుకోదగ్గ సూచన. సూర్యనారాయణమూర్తి ఆరాధన చేయండి, ఇంకా అద్భుతంగా ఉంటుంది. తదుపరి మనం తెలుసుకోబోయే రాశి మిథున రాశి. మృగశిర నక్షత్రం 3, 4 పాదాలు, ఆరుద్ర 1, 2, 3, 4 పాదాలు, పునర్వసు 1, 2, 3 పాదాల్లో ఉన్నటువంటి మిథున రాశి జాతకులకి మరి జన్మ బుధదోషం ఈ రోజుతో పోతోంది. అందువల్ల దీని యొక్క ప్రకరణ అనేది మీకు తర్వాత కార్యక్రమాల్లో నేను చెప్తాను. ముఖ్యంగా రాశ్యాధిపతి వెళ్ళిపోతున్నప్పుడు, ద్వితీయ స్థానం, తృతీయ స్థానం అలా సంచారం జరుగుతున్నప్పుడు ఖచ్చితంగా ఆ రాశ్యాధిపతి మేలు చేసి వెళ్తాడు. ఇప్పుడు మిథున రాశి వారికి రాశ్యాధిపతి బుధుడు వీళ్ళకి మేలు చేసి వెళ్ళిపోతారు. అందువల్ల ఖచ్చితమైన శుభవార్త శ్రవణంతో వ్యాపార వృద్ధితో ఉండేటువంటి రోజులు వస్తున్నాయి. కాబట్టి జాగ్రత్త వహిస్తూ మరి ప్రతి విషయంలో కూడా ఆచితూచి అడుగు వేస్తూ ఉండండి. ఇక నుండి
అన్నింటా కూడా శుభం జరుగుతుంది. సూర్యనారాయణమూర్తి ఆరాధనతో పాటు గోధుమలు ఎరుపు రంగు వస్త్రంలో మూటగట్టి దక్షిణతో సహా దానం ఇవ్వండి, అంతా శుభం చేకూరుతుంది. తదుపరి మనం తెలుసుకోబోయే రాశి కర్కాటక రాశి. పునర్వసు నక్షత్రం 4వ పాదం, పుష్యమి 1, 2, 3, 4 పాదాలు, ఆశ్లేష 1, 2, 3, 4 పాదాల్లో ఉన్నటువంటి కర్కాటక రాశి వారికి నేటి నుండి ఒక నెల్లాళ్ల పాటు, అంటే ఇంచుమించు శ్రావణ మాస పౌర్ణమి దాకా జాగ్రత్తగా మీరు చేయవలసిందల్లా ఏంటంటే ఈ 40 రోజులు కూడా కొద్దిగా వ్యాపార విస్తరణ అనేది ఆపండి. ఎందుకంటే వ్యాపార విస్తరణ ఆపమని ఎందుకు అంటున్నామంటే వ్యాపారంలో భాగస్వామ్య వ్యాపారం చేయిస్తూ నష్టాన్ని కలిగించే దిశగా గ్రహస్థితి ఉన్నది. కర్కాటక రాశి వారు జాగ్రత్తగా వినండి. అందువల్ల వ్యాపారం ఉన్న వ్యాపారాన్ని చక్కగా చేసుకోండి, కానీ విస్తరణ అనేది శ్రావణ మాసంలో పౌర్ణమి తర్వాత మొదలుపెట్టండి. అప్పటికి అన్నీ కూడా శుభప్రదంగా ఉంటాయి. అందువల్ల ఈ యొక్క 40 రోజులు మాత్రం ప్రతి విషయంలో కూడా జాగ్రత్త వహిస్తూ అందరినీ కూడా కలుపుకుంటూ వెళ్ళేటువంటి స్థితిని కల్పించుకోండి. ఖర్చులు అధికంగా ఉంటాయి. ఈ యొక్క కర్కాటక రాశి వారు గోధుమల్ని దక్షిణతో సహా ఎరుపు రంగు వస్త్రంలో మూట కట్టి మీరు ఇవ్వడం వల్ల, బ్రాహ్మణ పండితుడికి దక్షిణతో సహా దానం ఇవ్వడం వల్ల గోధుమల్ని శుభం చేకూరుతుంది. సూర్యోపాసన ఖచ్చితమైన శుభప్రదాన్ని ఇవ్వబోతుంది. తదుపరి మనం తెలుసుకోబోయే రాశి సింహరాశి. మఖా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పొబ్బా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరా నక్షత్రం 1వ పాదంలో ఉన్న సింహరాశి వారికి జాగ్రత్తగా ఉండేటువంటి రోజులు మొదలయ్యాయి. అంటే మనం ఏదైనా ఓ పని చేస్తే ఇదివరకు ఎవరి దృష్టి పడేది కాదు సింహరాశి వారి మీద. ఇప్పుడు గ్రహాలు పరీక్ష పెడుతుంటే నరఘోషని ఇవ్వబోతున్నాయి. గురుబలం ఉన్నది, కానీ గురువు ఒక్కడే కాదుగా గ్రహం, మిగిలిన గ్రహాలన్నిటికీ దృష్టిని కూడా మనం గణితం వేయాలి. అంటే గురుగ్రహం ఈ నరఘోష నుండి గొడుగు అడ్డం పెట్టి రాకుండా చేస్తుంటే మీ యొక్క తెలివితేటలు, మీ యొక్క సంపాదనని చూసి ఓర్వలేని వాళ్ళ సంఖ్య అధికంగా ఉండే రోజులు ఈ రోజు నుండి మొదలయ్యి. అందువల్ల ఈ యొక్క ఆదివారం నుండి ప్రతి నిత్యము కూడా భక్తి మార్గంలో శివారాధన అధికంగా చేసుకోండి. మీరు ఎంత శివారాధన చేస్తారో సింహరాశి వారికి అంత గురుశక్తి పెరిగి శివాజ్ఞతో పాటు నిరంతరం కూడా ధనాదాయ మార్గం పెరుగుతుంది. ముఖ్యంగా ఖర్చు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా చేయండి, అన్నింట శుభం చేకూరుతుంది. తదుపరి మనం తెలుసుకోబోయే రాశి కన్యా రాశి. ఉత్తరా నక్షత్రం 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాల్లో ఉన్నటువంటి కన్యారాశి జాతకులందరికీ కూడా సాధారణం కన్నా అధికమైనటువంటి శుభప్రదమైన కాలం ఈ రోజు నుండి మొదలవుతోంది. ఈ రోజు రాత్రి నుండి మొదలవుతుంది. అందువల్ల మీకు వ్యాపార విస్తరణ మీరు చెయ్యాలి. ఇందాకల కర్కాటక రాశి వారికి వ్యాపార విస్తరణ చెయ్యకండి అన్నాం. ఇప్పుడు కన్యా రాశి వారికి వ్యాపార విస్తరణ చెయ్యండి అంటున్నాం. ఎందుకంటే బుధుడి యొక్క స్థానం, అందులో రాష్ట్రాధిపతి బుధుడు ఏకాదశ స్థానంలోకి వచ్చేటువంటి రోజు రేపటి నుండి ఉన్నప్పుడు విస్తరణ అధికంగా ఉంటుంది, శుభం జరుగుతుంది. ముఖ్యంగా నిందలు వేసేవాళ్ళ సంఖ్య తగ్గిపోయి విమర్శలు చేసేవాళ్ళ సంఖ్య తగ్గి మిమ్మల్ని పొగిడి మిమ్మల్ని ఆనందింపజేస్తూ మిమ్మల్ని వ్యక్తిగతంగా కూడా మిమ్మల్ని రంజింపజేసేటువంటి వ్యక్తుల సంఖ్య ఇక్కడ నుండి పెరుగుతుంది. సూర్యోపాసన చేయడం వల్ల శుభప్రదంగా ఉంటుంది ఈరోజు. తదుపరి మనం తెలుసుకోబోయే రాశి తులా రాశి. చిత్తా నక్షత్రం 3, 4 పాదాలు, స్వాతి 1, 2, 3, 4 పాదాలు, విశాఖ 1, 2, 3 పాదాల్లో ఉన్న తులారాశి వారికి ఈ యొక్క జ్యేష్ఠ బహుళ ద్వాదశి ఆరుద్ర నక్షత్ర రవిప్రవేశ కాలం తులారాశి వారికి బాగా కలిసి వస్తుంది. ఎంత కలిసి వస్తుందంటే నష్టపోయిన ప్రతి రూపాయి తిరిగి కాళ్ళ దగ్గరికి వస్తుంది. ఎందుకంటే చాలా విశేషించి తులారాశి వారికి ఇవన్నీ కూడా మంచి రోజులే ఉన్నాయి. అందువల్ల
ప్రతి విషయంలో కూడా తులారాశి వారికి గ్రహస్థితి అనుకూలంగా ఉన్నది కావున చక్కగా సూర్యోపాసన చేస్తే శుభం జరుగుతుంది. తదుపరి మనం తెలుసుకోబోయే రాశి వృశ్చిక రాశి. విశాఖ నక్షత్రం 4వ పాదం, అనురాధ 1, 2, 3, 4 పాదాలు, జ్యేష్ఠ 1, 2, 3, 4 పాదాల్లో ఉన్న వృశ్చిక రాశి జాతకులకి ఖచ్చితమైనటువంటి శుభయోగ పరంపర అవాప్తయ్యే విధంగా ఉన్నటువంటి రోజులు వచ్చాయి. ఎందుకంటే ఇక్కడ బుధుడు భాగ్యస్థానంలోకి వెళ్తున్నారు. భాగ్యస్థానంలోకి బుధుడు వెళ్ళి వీరి యొక్క జీవిత గమనంలో కొన్ని మార్పులు తేవడం, భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరగడం, సత్సంతాన యోగాన్ని కల్పించడం, ముఖ్యంగా ప్రతి పనిలోని కూడా ఇదివరకు ఆలోచించకుండా చేసే ప్రతి పనిలోని ఇప్పుడు ఆలోచన అధికంగా పెరగడం, ఇక్కడ విమర్శలకు తావు లేకుండా అందరినీ కలుపుకుంటూ వెళ్ళాలి, ఇది నా జీవితం అనేటువంటి ఆలోచన వృశ్చిక రాశి వారికి రావడం, ఖచ్చితంగా ఇది వీళ్ళకి మంచే జరుగుతుంది. ఈ వృశ్చిక రాశి వారు సూర్యోపాసన చేస్తూ గోధుమల్ని దక్షిణతో సహా బ్రాహ్మణ పండితుడికి దానం ఇవ్వడం వల్ల శుభం చేకూరుతుంది. తదుపరి మనం తెలుసుకోబోయే రాశి ధనస్సు రాశి. మూలా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వాషాఢ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాషాఢ 1వ పాదంలో ఉన్నటువంటి ఈ యొక్క ధనుస్సు రాశి జాతకులకి సప్తమ స్థానంలో ఉన్నటువంటి బుధుడు అష్టమ స్థానంలోకి వెళ్తున్నారు. జాగ్రత్తగా ప్రతి విషయాన్ని ఒక్కసారి పరిశీలన చేసుకోండి. సప్తమ స్థానంలో ఉన్న బుధుడు రాత్రి నుండి అష్టమ స్థానంలోకి వెళ్తున్నారు. ఆలోచనలో మార్పు వస్తుంది. ఇదివరకు మనవాడే కదా, పెట్టుబడి పెట్టినా మళ్ళీ తిరిగి వస్తాయి అనేటువంటి ఆలోచన నుండి ఇక నుండి ఆ ఆలోచన పూర్తిగా నశించిపోయి ఇంకా రూపాయి ఇవ్వాలి అంటే ఆలోచన అధికంగా ఉంటుంది. నిజం చెప్పాలంటే ధనుస్సు రాశి వారికి బుధగ్రహ అనుకూల్యత, గురుగ్రహం ఇవన్నీ కూడా మంచే జరుగుతాయి. కానీ వీరిలో కొత్త మార్పుని తీసుకురావడం ప్రపంచం ఆశ్చర్యచకితుల్ని చేస్తుంది. కొత్త బాధ్యతలు వస్తాయి, అలాగే కీర్తి చంద్రికలు అందుకుంటారు, ధనప్రాప్తి కూడా అధికంగా ఉంటుంది. డబ్బు లేనప్పుడు వీరి యొక్క విలువని ఎవరైతే ఆదరించారో వారినే చూడాలి అనేటువంటి మొండి పట్టుదల ధనుస్సు రాశి వారిలో అధికంగా ఉంటుంది. అందువల్ల ధనుస్సు రాశి వారి సప్తమ రవి యొక్క ప్రభావ తీవ్రత కోసం మీరు చక్కగా సూర్యోపాసన చేస్తే శుభం చేకూరుతుంది. తదుపరి మనం తెలుసుకోబోయే రాశి మకర రాశి. ఉత్తరాషాఢ నక్షత్రం 2, 3, 4 పాదాలు, శ్రవణం 1, 2, 3, 4 పాదాలు, ధనిష్ట 1, 2 పాదాల్లో ఉన్న మకర రాశి జాతకులకి సప్తమ స్థానంలో బుధుడి యొక్క ప్రవేశం రేపటి నుండి కనబడుతుంది. దాని యొక్క ప్రభావ తీవ్రత కూడా రేపటి నుండి వస్తుంది. అంటే బుధుడు ఈరోజు రాత్రి నుండే సప్తమంలో ఉన్నా కూడా రేపు ఉదయం నుండి దాని ప్రభావ తీవ్రత అధికంగా ఉంటుంది. అందువల్ల కొద్దిగా జాగ్రత్త వహించాలి. ముఖ్యంగా భార్యాభర్తల మధ్య అన్యోన్యతని పరిశీలనగా ఉండేటువంటి రోజులు. జాగ్రత్తగా అపార్థాలకు తావివ్వద్దు. ప్రతి పనిలోని కూడా ఆచితూచి అడుగు వేయండి. ముఖ్యంగా సూర్యోపాసన చేయండి, విజయం చేకూరుతుంది. తదుపరి మనం తెలుసుకోబోయే రాశి కుంభరాశి. ధనిష్టా నక్షత్రం 3, 4 పాదాలు, శతభిషం 1, 2, 3, 4 పాదాలు, పూర్వభాద్ర 1, 2, 3 పాదాల్లో ఉన్న ఈ యొక్క కుంభరాశి జాతకులందరికీ కూడా చాలా విశేషించి శుభవార్త శ్రవణంగా ఇప్పటిదాకా బంధనంలో భయపడుతూ ఉన్నటువంటి మీకు ఎంతో కొంత శుభవార్తగా మంచి జీవితం అవలంబన జరుగుతోంది అనేటువంటి మాట మీకు వినబడుతుంది. జాగ్రత్త వహించండి. ప్రతి పనిలోని కూడా శుభప్రదంగా ఉండేటువంటి రోజులు ఉన్నాయి. కొద్దిగా రాహువు యొక్క ప్రభావం అనేది మాత్రం కుంభరాశి వారికి ఉంటుంది. అందువల్ల ప్రతి పనిలోని కొద్దిగా ఆలోచన మార్పులు వచ్చేటువంటి రోజులు, బాధ్యతలు పెరిగేటువంటి రోజులు అధికంగా ఉన్నాయి. కాబట్టి సూర్యోపాసన ఈ ఆదివారం మీకు కలిసి వస్తుంది. తదుపరి మనం తెలుసుకోబోయే రాశి మీన రాశి. పూర్వభాద్ర నక్షత్రం 4వ పాదం, ఉత్తరాభాద్ర 1, 2, 3, 4 పాదాలు, రేవతి 1, 2, 3, 4 పాదాల్లో ఉన్న మీనరాశి వారికి అన్ని రకాలుగా కూడా దినదినాభివృద్ధి, ధనప్రాప్తిగా ఉండే రోజులు వచ్చాయి. అసలు చాలా రోజులైంది మీనరాశి వారు ముఖస్థితంగా ఆనందంగా నవ్వుకుని.
ఇటువంటి ఆనందంగా నవ్వుకుంటూ ముఖస్థితంగా మనస్సు ఆనందంగా ఆహ్లాదంగా ఉండే రోజులు ఈ రోజు నుండి మొదలయ్యాయి. చంద్రబలం పెరుగుతుంది. అద్భుతమైనటువంటి శుభయోగాలు ఈ యొక్క మీనరాశి వారికి ఉన్నాయి. కాకపోతే అర్ధాష్టమంలో రవి యొక్క స్థానం సరిగ్గా లేదు కాబట్టి గోధుమల్ని దక్షిణతో సహా ఎరుపు రంగు వస్త్రంలో మూటకట్టి బ్రాహ్మణ పండితుడికి ఇవ్వడం, సూర్యోపాసన చేయడం చేయండి, ఇంకా అద్భుతంగా ఉంటుంది. ఈ విధంగా ద్వాదశ రాశులకి నేటి శుభ ఫలితాలు చెప్పాం. తదుపరి మనం తెలుసుకోబోయే అంశం నేటి ధర్మ సందేహాలు. చాలామందికి ఈ ధర్మ సందేహాల కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ కూడా మా విద్యను అనుసరిస్తూ మా గురుదేవతల విద్యా కటాక్షంతో అమ్మవారి అనుగ్రహంతో మీకు చెప్తున్న ధర్మ సందేహాలు అందరినీ కూడా అబ్బురపరుస్తూ మీ అందరి ఆదరాభిమానాలు పొందుతూ దిగ్విజయ యాత్రలో వెళ్తున్నందుకు ప్రతి ఒక్కరికే కూడా మనసావాచ కృతజ్ఞతలు తెలుపుకుంటూ, మరి చాలామంది మనస్సులో ఉన్న ధర్మ సందేహం, మీరు ప్రతిరోజు బ్రహ్మవాక్కు కార్యక్రమంలో ఫలితాలు చెప్తున్నారు, అవి ఆ యొక్క ఫలితాలు మాకు జరుగుతున్నట్టే ఉన్నాయండి. అలాగే ప్రతి విషయంలో కూడా మీరు గ్రహం మూలం ఇదం జగతు అంటుంటారు. మేము ఎన్నో రకాలైనటువంటి పూజలు పునస్కారాలు చేశాము. అలాగే మేము ఎన్నో రకాలైనటువంటి మేము పండితులు చెప్పిన ప్రతిదీ అంశంలో చేశాము. కానీ ఈ యొక్క గోచారానికి వ్యక్తిగత జాతకానికి ఉన్నటువంటి గ్రహస్థితి వల్ల మీరు చెప్పేటువంటి గణితం వల్ల మాకు వచ్చే ప్రయోజనాలు ఏమిటి అని ఒకరు ధర్మ సందేహం, అంటే ఒకరుగా చాలామంది అడుగుతున్నారు. ఒక విషయం చెప్తాను వినండి. మన వ్యక్తిగత జాతకం 70 మార్కులు, గోచారం అంటే ఇప్పుడు విశ్వావసనామ సంవత్సరంలో గ్రహస్థితి 30 మార్కులు, ఈ రెండు కలిపితేనే 100కి 100 మార్కులు వస్తాయి. అలాగే ఇక్కడ ప్రతి ఒక్కరూ కూడా గమనించుకోవాల్సినటువంటి అంశాన్ని మీకు అందరికీ కూడా చెప్తాను. గ్రహం అనేది సవ్యచక్రంలో గడియారంలో ముళ్ళు చూడండి, సెకండ్ల ముళ్ళు స్పీడ్గా తిరుగుతుంది, దానికన్నా స్లోగా నిమిషాల ముళ్ళు తిరుగుతుంది, దానికన్నా స్లోగా గంటల ముళ్ళు తిరుగుతుంది. అలాగే గ్రహాలన్నీ కూడా సవ్యచక్రంలో ప్రదక్షిణ చేస్తున్నప్పుడు ఆ ప్రదక్షిణలో ఉన్నటువంటి స్థానాలు 1 నుండి ఆ యొక్క 12 రాసుల్లో 12 స్థానాల్లో ఉన్నప్పుడు దాని ఫలితం మనకి ఖచ్చితంగా అది శుభమైన అశుభమైన మనకి వర్తిస్తుంది. ఒకవేళ శుభం అనుకోండి, మన జన్మజాతకంలో ఆ గ్రహం ఇబ్బందికరంగా ఉంటే ఈ శుభాన్ని మాత్రమే మనం తీసుకుంటాం. ఒకవేళ జన్మజాతకంలో శుభం ఉండి ఇక్కడ కూడా శుభం ఉంటే అధిక శుభాన్ని మనం ఆస్వాదిస్తాం. ఒకవేళ జన్మజాతకంలో శుభం ఉండి గోచారంలో అశుభంగా ఉంటే ఇక్కడ వచ్చేటువంటి అశుభ ఫలితం ఈ జన్మజాతకంలో శుభ ఫలితం కొట్టి అప్పుడు కొంత శుభం మాత్రమే జన్మజాతకం మీద వెళ్ళవలసి ఉంటుంది. అంటే ప్రతి ఒక్కరికి కూడా జ్యోతిష్య శాస్త్రం మీద అవగాహన రావడం కోసమే ఈ ధర్మ సందేహ నివృత్తి. ఎందుకంటే 22/6/2025లో ఈ యొక్క ఆదివారం నాడు కర్కాటక రాశిలో బుధుడి యొక్క సంచారం రాత్రి 9:20 జరుగుతోంది. ఇప్పటిదాకా మిథున రాశిలో రాశ్యాధిపతి ఉన్నాడని చెప్పాం. రేపటి నుండి కర్కాటక రాశిలో బుధుడి యొక్క సంచార స్థితి జరుగుతుంది. అందువల్ల ప్రతి ఒక్కరూ కూడా శాస్త్రాన్ని మాతృస్వరూపంగా నమ్మితే, విశ్వాసపాత్రంగా ఉంటే ఖచ్చితంగా శుభం జరుగుతుంది. ఇందులో ఎటువంటి సందేహం లేదు. అందువల్ల లోకా సమస్త సుఖినో భవంతు అని ఎందుకంటారయ్యా అంటే, అందరూ బాగుండాలి, అందులో నేనుండాలనే నినాదమే జ్యోతిష్య శాస్త్రం యొక్క ప్రామాణికత. అందువల్ల ప్రతి ఒక్కరూ కూడా చక్కనైనటువంటి శుభ పరంపరలు అవాప్తి చేసుకోవడం కోసం మీ యొక్క జన్మ జాతక విధానాన్ని ఒకసారి పరిశీలన చేసుకోండి. అలాగే ఇప్పుడు ఉన్న గోచార స్థితిని పరిశీలన చేసుకోండి. చక్కగా గురువుల్ని సంప్రదించండి. మీకు అన్నింటా కూడా శుభ సంకేతాలు లభిస్తాయి. గ్రహం శాంతిస్తే శుభయోగాలు ఖచ్చితంగా మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి. అదే గ్రహస్థితి ప్రభావం. ఈ విధంగా నేడు ధర్మ సందేహాన్ని నివృత్తి చేసుకున్నాం. ప్రతి ఒక్కరూ సూర్యోపాసన చేసుకోండి. ఆరోగ్యమే మహాభాగ్యంగా వర్ధిల్లండి. అన్నింట శుభయోగాలు పొందండి. నేటి ధర్మ సందేహాన్ని పూర్తి చేసి బ్రహ్మవాక్కు కార్యక్రమాన్ని పూర్తి చేసి రేపు సోమవారం చక్కనైనటువంటి త్రయోదశి సోమవారంలో రేపు బ్రహ్మవాక్కులో కలుద్దాం. అంతవరకు సెలవు. సర్వే జన సుఖినో భవంతు. స్వస్తి.